చేసుకోవాలి. కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేస్తాను. ఇలా అయితే బ్రతకడం కష్టమే. నా కూతురి ఆనందం కంటే నాకు ఏది ముఖ్యంగా, తను ఆనందంగా వచ్చేవాళ్ళనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను. అదే డాక్టర్, నేను చూస్తాను. నాన్న నాకు బాగా ఆకలిచ్చినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతాను కదా, పాడండి నాన్న. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండదయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి. లోపల నా కూతురు నిద్రపోతుంది, ఇంటదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు డబ్బు కట్టేస్తాను. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపు కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉన్నాము. ఏమైంది నాన్న? ఏం లేదు, పద పడుకో. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను, మనమే ఒక మంచిని కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఏమైంది నాన్న? డాన్స్ చేయి నాన్న. నీకు పర్సనలా? నీకు పర్సనలా? ఏది నీకు? మా నాన్న చాలా మంచివాడు. మా నాన్న అందరికంటే చాలా అందంగా ఉంటాడు, చాలా తెలివైన వాడు. మా నాన్నే నాకు హీరో, నన్ను బాగా చూసుకుంటాడు. మా నాన్న చాలా గ్రేట్. అంటే
ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ ఒకటే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? ఎందుకు పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు. నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా బట్టలు అమ్మకి అన్నోకొన్నో బంగారు నిలదు. నాన్నకి బంగారం చూడ పట్టు పెంచబడి కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తులు తెచ్చుకోవడంలో నాన్న ఎంతో బహుమానం. ఇష్టమైన కూర చెప్పి పిల్లలు మొత్తం చేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తిన్నాను. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా తన్నుగా వెనకబడి వెళ్తున్నాం. ఇదేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నీకు సెలెక్ట్ అవుతే 40,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. హ్యాపీగా బ్రతికేయచ్చు. జాగ్రత్తమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ని సంపాదించే వస్తా. మరి నేను వెళ్ళొస్తా నాన్న. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, ఇంకా ఎన్ని రోజులు బతుకుతాను కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది. దేవుడు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ.